హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావేరి ట్రయల్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఏంటి ఎప్పుడు స్ట్రీట్ ఫుడ్ అని, స్ట్రీట్ షాపింగ్స్ అని, లేకుంటే కుర్తీస్ అని ఏవేవో వీడియోస్ వస్తుంటాయి. ఈరోజు ఏంటి కుకింగ్ వీడియో వస్తుందని అనుకుంటున్నారా? ఎస్, నాకు కుకింగ్ కూడా వచ్చు అని నా గుర్తు కోసం నేను చేసుకుంటున్న వీడియో ఇది. అండ్ నా వాయిస్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుందేమో వినటానికి, బట్ ప్లీజ్ బేర్ మీ కొన్ని రోజులు. సో, ఈరోజు నేనేం ట్రై చేస్తున్నానంటే, ఫస్టు శ్రావణి కిచెన్స్ ఓపెన్ చేసి చికెన్ పలావ్ ఎలా చేయాలా అని చూసాను. ఒక రెసిపీ వచ్చింది. సింపుల్‌గా నా దగ్గరున్న ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా చేయొచ్చనిపించింది. ఇంకొకటి మిర్చి కసాలన్. ఇది మాత్రం నేను ఎక్కడో చూసాను. ర్యాండమ్ షార్ట్స్‌లో ఎవరో హిందీ వాళ్ళది చూసి, అర్థమయ్యి, అర్థం కాని లాంగ్వేజెస్‌లో వేస్తున్న ఇంగ్రీడియెంట్స్ వరకు గుర్తుపెట్టుకొని, నేను యెస్, ఈ ధనియాలు, ఈ గసగసాలు, ఈ ఏవేవో ఉన్నాయి అవన్నీ వేసేసి అలా ఫ్రై చేయమన్నారు. సో, మొత్తం నిదానంగా ఫ్రై చేసుకొని లాస్ట్‌లో ఒక రెసిపీ అయితే ట్రై చేశాను. అది కొంచెం మాడింది. కానీ టేస్ట్ బానే ఉంది. అసలు ఈ మిర్చి కా సాలన్ అనే ఈ పదం దానికొక టేస్ట్ ఉంటుందని, అలాంటిది ఒకటి ఉందని నాకు తెలిసిందే నేను ఆ మదీనా మార్కెట్‌కి వెళ్ళినప్పుడు, షాదాబ్‌లో ఖాళీ లేక మదీనా హోటల్‌కెళ్ళినప్పుడు అక్కడ నేను తిన్న బిర్యానీకి వాళ్ళిచ్చిన సైడ్ డిష్ ఇది. ఆ రోజు టేస్ట్ చేశాను. అసలు ఇప్పటిదాకా ఇంకెక్కడ అలాంటి టేస్ట్ మళ్ళీ చేయలేకపోయానేమో అనిపించింది. పిస్తా హౌస్‌లో గానీ, మేఫిల్‌లో గానీ ఇట్లా బోల్డ్ బ్రాండెడ్ రెస్టారెంట్స్ ఉన్నా గూడా నాకెందుకో ఎక్కడ గూడా ఆ టేస్ట్ రాలేదు. మళ్ళీ మళ్ళీ దానికోసమే వెళ్తానేమో చెప్తుంటే నోరూరిపోతుంది. ఆ టేస్ట్ ఏదో రెప్లికేట్ చేద్దామనేసి ట్రై చేశాను. మరీ అంత రెప్లికేట్ చేయలేదు గానీ పర్లేదు చేశాను. లాస్ట్‌లో అవుట్‌పుట్ చూపిస్తాను. ఇప్పుడు నేను చేస్తుందొచ్చేసి బిర్యానీ అనమాట. బిర్యానీ కాదు, సారీ, చికెన్ పలావ్. కుక్కర్ చికెన్ పలావ్‌లోకి శ్రావణి అక్క ఛానెల్‌లో చెప్పినట్టు ఆయిల్, కొంచెం ఘీ, మన దగ్గరున్న స్పైసెస్, కొంచెం ఏమంటారు పచ్చిమిర్చి వేసేసుకొని అలా కొంచెం వేయించాక, నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి అవి గూడా వేసేసాను. సో, ఇవన్నీ వేసి కొంచెం అలా తిప్పేసి, నేను ఆల్రెడీ బాగా తిప్పేసి పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి ఇక్కడేసాను. సో, అదలా ఉడుకుతూ ఉంది కాసేపు. సో, కొంచెం సేపు ముక్కు ఉడికింది అన్న ఫీలింగ్ నాకు కలిగినప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి మా దగ్గరున్నయి అంతే. అవి వరకు వేసేసాను. కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండాలని కారం ఎక్కువేసాను. ఓకే, పర్లేదులే. అలా తిప్పేసాను. తిప్పిన తర్వాత ఏమంటారు, ముక్కలు ఇరక్కూడదు, ముక్కలు అదేమంటారు, ఏమో అంటారు. ఏమో నాకు రావట్లేదు. అలా చేసేసాక లాస్ట్‌లో కొంచెం రైస్ ఇవన్నీ వేసేసాను. ఓహ్! మర్చిపోయానండి. చికెన్ పలావ్‌ది ఏదో ఉంది మా రూమ్‌లో, అదేసేసాను. అదేసి కొంచెం రైసేసి అలా కొంచెం కలిపి ఏదో ఇదంతా చేస్తుంటే ఒక అచీవ్‌మెంట్ ఏదో చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. లాస్ట్‌లో అవుట్‌పుట్ ఎలా ఉంటుందో చాలా భయంగుంది. సో, నేనెప్పుడు ఒకే ఒక కొలత తీసుకుంటానండి. ఆ చిన్న కప్పుతోనే రైస్ ఏస్తాను. ఆ చిన్న కప్పుతోనే కొలత గూడా చేస్తాను వాటర్. సో, సమ్‌హౌ అది చేసేసి బాగా కలిపేసి నేను మూత పెట్టేసాను. హోప్‌ఫుల్లీ వెయిటింగ్ ఫర్ ద లక్. అది మరీ అంటే ఏమంటారు, మెత్తగా అవ్వకుండా, మరీ పొడిగా అసలు ఉడకకుండా అలా ఏం రాకుండా కొంచెం ఉడికితే బావుండని దేవుడికి దండం పెట్టుకొని ఓపెన్ చేశాను. వావ్! అదే ఫీలింగ్ ఉంది నాకు గూడా లోపల. సో, ఎంత బాగొచ్చిందో నేను గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాహ్! ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో, పర్లేదండి, బానే వచ్చింది. ఇదే నేను చెప్తున్న మిర్చిగా సాలన్. అడుగు కొంచెం అంటింది. కానీ చూడండి, ఫస్ట్ టైమ్ ఒక కర్రీలో ఆయిల్ బయటకొచ్చే అంతగా కుక్ చేశాను నేను. ఓకే, ఏవో మంచి మంచి థింగ్స్ జరిగాయి నాకు 2025లో. అందులో ఒకటి ఇది వండడం. ఓకే, సర్వ్ చేసి మా వాళ్ళకిచ్చాను. తిన్నారు. బానే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికి 1 వీక్ అయింది. సో, వాళ్ళకేం ప్రాబ్లమ్ రాలేదు కాబట్టి వీడియో రిలీజ్ చేశాను. సో, స్టే ట్యూన్ ఫర్ మోర్.